ఖర్చైనా భరిస్తాను. వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి. వాళ్ళకి ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. I want my family back. Please, Uma, please. ఎలాగో అలా కాపాడమను, ఓకే? నా త్వరగా రా. Please give me good news. Please. ఉమా, ఆనందని కవని కాపాడారు కదా? చూడాలి. ప్లీజ్ మీరా, నేను చెప్పేది కాస్త ఓర్పుగా విను. డాక్టర్ గారు నీతో మాట్లాడాలన్నారు. తర్వాత మాట్లాడచ్చుమా. నేను కొడుకుని హస్బెండ్ ని చూడాలి. డాక్టర్, నేను కొడుకుని హస్బెండ్ ని చూడాలి. కొంచెం నిదానంగా నేను చెప్పేది వినండి. డాక్టర్ ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను వాళ్ళని చూడాలి. సారీ మీరా, వాళ్ళిద్దరినీ మేము కాపాడలేకపోయాము. మీరా ప్లీజ్. మీరా మీరా, ఆర్ యు ఓకే? కూర్చోపెట్టండి. తీసుకురండి. ప్రొఫెసర్ ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా? ఈ రోజు కంటే నిన్న సూపర్. బ్లాక్ ప్యాంట్, గ్రే షర్ట్. ఆయన కాచు రావడం చూస్తే ఆయన్ని తీసుకుని అట్టించట్టే వెళ్ళిపోవాలనిపించింది. ఏయ్, వాడు నా బాయ్ ఫ్రెండ్. నాకు తెలియకుండా వాడిని రోజు సైట్ కొడుతున్నావా? చంపేస్తాను. సార్ని చూసినప్పుడల్లా నువ్వే నావాడు అంటున్నావు, కానీ ఆయన నేను అస్సలు చూడటం లేదు. జరగని దానికి ఆశపడడం మంచిది కాదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, జరిగి తీరుతుంది. నమ్మేశం ప్రియా. సారా, ఈ ప్రియా లేచి నిలబడు. గెట్ అవుట్. సారీ సార్, It's ఈ రోజు okay. క్లాస్ లో నేను అలా బిహేవ్ చేయడం తప్పే. సార్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ క్లాస్ తీశారు కదా, అందులో ఒక చిన్న డౌట్. మీరెప్పుడు ఫ్రీగా ఒంటరిగా ఉంటారో కాస్త చెప్తే నేనే వస్తాను. ఆ తర్వాత నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఊరొచ్చేసినది, దిగండి. రేయ్ మాయా, ఏంట్రా ఏదో తింటున్నావు? పరోటా కొనిస్తావా? కూర. నువ్వే వెళ్ళి ట్రై చేస్తేనే తప్పురా.
కోడే నీ కాడకొచ్చి పులిసెట్టు అంటే ఎవడైనా ఊరుకుంటాడా? నీకు అందాన్ని ఆస్వాదించడం తెలియట్లేదు మాయా. ఇప్పుడు అదట్రా సమస్య. నోర్మోయ్, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. చెప్పినా నీకు అర్థం కాదులే. టీచర్ ఉద్యోగం పవిత్రమైనదే, కానీ ప్రేమ అంతకంటే చాలా పవిత్రమైనదే. రేయ్, రోడ్ చూసి నడపరా. అయిందంటే ఏంది నాయనా పత్రాలు తీసి కూడా చూడనంటున్నావు? మాట్లాడకుండా ఉంటే ఎటా? ఏదో ఒకటి చెప్పు. మేము ఎంతకాలం అని ఓపిక పడతాం. ఇలా అటు ఇటు తేలిపోవాలా? చెప్పు తెగుద్ది. అటో ఇటో తేలిపోవాలా? ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చిందిరా మీకు? నిన్ను మాట్లాడమంటే తెల్లార్లు మాట్లాడుతూనే ఉంటావు. ఇంటికి వచ్చి భోంచేసి చేసి వెళ్ళు, సరేనా? అంతే కదా వచ్చేది. ఇంత వచ్చి నిలబడు. నాయనా, అన్న అడిగిన దాంట్లో తప్పే ఉంది. మాకు హక్కు ఉంది, ఇయ్యమంటున్నా. నాకు మీరందరూ సమానమేరా? మీ అన్నయ్యలు మళ్ళీ పంచాయతీ పెట్టినారు మాయా. మీ నాయనోళ్ళు ప్రశాంతంగా ఉండేరు. ఇదేవి కొత్త కాదుగా, అలవాటైపోయింది. సరే నువ్వు వెళ్ళు, తర్వాత రా. చూడు, ఆ తెక్కనా కొడుకులతో నువ్వేం మాట్లాడబాక. మీ నాయన చూసుకుంటాడు, సరేనా? అలాగేరా. ఇంటిని భాగాలుగా తీయాలా? అరే రై, తోటలు పొలాలు మీ ముగ్గురు పేరు మీద రాసేయలేదు? మాయకున్నది ఈ ఇల్లు ఒక్కటే. అందులో కూడా వాటాలు అడుగుతా ఉంటారు ఎదవల్లారా. నాయనా, కన్న బిడ్డలతో ఇట్టాగైనా మాట్లాడేది? శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు మీ నాయనతో మాట్లాడినట్టు ఇదిగో మాస్టర్ వచ్చేసినాడు. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టింది ఆడి కోసమేగా. మాయా, నువ్వు కొంచెం లోపలికెళ్ళు. ఈడి చదువుల కోసమేగా ఊరంతా అప్పులు చేసినావు. మమ్మల్ని చదివించావేంటి? 10వ క్లాస్తో ఆపేసినావుగా. నేను అందరినీ చదివించానురా, మీకు చదువెక్కలేదు. దానికి నన్నేం చేయమంటారు? రే వదిలేండ్రా. ఈయన కేరళ దాన్ని రెండో భార్యగా చేసుకున్నప్పుడే అమ్మ కొట్లాడితే బాగుండేది. ఇప్పుడు మనం గొడవ పడి ఏం ప్రయోజనం? ఏయ్, మీరు ఇంకొక మాట మాట్లాడారో కొడుకులను కూడా చూడను. మిమ్మల్ని నరికి పోగిలెక్కేస్తాను. రేవతి 22, థ్యాంక్ యూ సార్. మహేష్ 24, థ్యాంక్స్ సార్. ప్రియా ప్రియా సార్, ప్రిన్సిపల్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. మిస్టర్ మాయా, డైలీ 1 గంట స్పెషల్ క్లాస్ తీయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అదిగాక మీ సబ్జెక్ట్ లోనే ఈ అమ్మాయి ఫెయిల్ అయింది. అందుకు మీరే బాధ్యత వహించాలి, అవునా? సార్, కాలేజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రియా ఫెయిల్ అయ్యేంత పోర్ స్టూడెంట్ ఏం కాదు సార్. ఏంటి? సార్, ఏంటిది సార్? నేనేదో కావాలని ఆయన సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. నేను ఫెయిల్. అరే ఏడో ఒక ప్రియా, సార్కి నేను చెప్తాను కదా, ముందు కళ్ళు తుడుచుకో. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏంటి సార్, ఒక స్టూడెంటే వచ్చి అడుగుతుంటే మీకు అభ్యంతరం ఏంటి? సరే సార్, నేను స్పెషల్ క్లాస్ తీస్తాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? త్వరగా చెప్పండి. ప్రియా మాత్రమే కాదు, ఇంకో 4 ఫెయిల్ అయ్యారు. అందరికి కలిపి స్పెషల్ క్లాస్ తీస్తాను. సార్, స్పెషల్ క్లాస్ అడిగింది నేను మాత్రమే, ఇంకెవరూ వచ్చి అడగలేదుగా. చూడమ్మా, ఇంకో 4 నీతో కలిసి చదివితే మంచిదే కదా. నీకొచ్చిన సమస్య ఏమిటి? నాకే సమస్య లేదు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. బయలుదేరండి సార్, ఇవాళే క్లాస్ మొదలు పెట్టండి. ఓకే సార్. ప్రియా, నువ్వు సార్ను ఫాలో అవ్వు, నాకు చాలా పనులు ఉన్నాయి. డ్రైవర్, బండి. సార్, ప్రిన్సిపలే మళ్ళీ ఫాలో అవ్వమని చెప్పారు. ఇవాళే స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? లుక్ ప్రియా, నువ్వేం ట్రై చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సార్ నిన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా, అయినా కూడా ఆయన ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? వద్దు ప్రియా, వదిలే. ఏయ్, నేను నిన్న అడ్వైస్ అడిగానా? వదిలే వదిలే అంటే ఎలా వదులుతాను? అదంతా కుదరదు. ఏయ్, నువ్వెలాగో సింగపూర్ కి వెళ్లి సెటిల్ అవబోతున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకే ఆయన్ని వెంటపడి వేధిస్తున్నావు? ముందు నువ్వు మీ నాన్నని కన్విన్స్ చేయగలవా అని ఆలోచించు. ఆయన కనుక ఈ విషయం తెలిసిందో. ఏయ్, అదంతా నా పర్సనల్ ప్రాబ్లం, అది నేను చూసుకుంటాను. అయినా వీడెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? నాకేం తక్కువని? పక్క కాలేజ్ పిల్లలు నేను మాట్లాడే ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కాలేజ్ లో అందరూ నన్ను మహారాణిలా చూస్తున్నారు. ఇంతకంటే వీడికి ఏం కావాలో తెలియట్లేదు. ఒకవేళ ఆయన ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా? నాకెందుకో మన లాంగ్వేజ్ ప్రొఫెసర్ కల్పన కరెక్ట్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. ఛాన్సే లేదు. నాకు వాడి గురించి బాగా తెలుసు. ఇలా చూడు ప్రియా, ఇంకో 10 days లో మన కాలేజ్ అయిపోతుంది. ఆ లోపు ఓపెన్ గా చెప్పే, ఇష్టపడితే ఓకే, ఇష్టం లేదంటే వదిలి వెళ్ళిపో.
నీకు ఎవరు దొరకరా ఏంటి? ఏ ఇష్టపడితే ఈ పాటికి కలిసిపోయేది. 2 years గా ఇష్టపడినవాడు ఈ 2 weeks లో ఇష్టపడతాడా? ప్రియా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్లి మాట్లాడతానని పరువు పోగొట్టుకోవద్దు చెప్పేశాను. ఇలా చూడండి, మీ అందరికీ బాగా తెలుసు నేనేదైనా కోరుకుంటే దానికోసం ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాను. 2 వారాలు కాదు